హాయ్ అందరికీ, దిస్ ఈజ్ లాస్య. ఇంట్లోనే సెర్లాక్ పౌడర్ ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చేసి మీ పిల్లలకు పెట్టారంటే చాలా హెల్తీగా ఉంటారు. దీనికోసం ఒక ప్లేట్ తీసుకొని ఒక గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను. తర్వాత నేను చూపిస్తున్న స్పూన్తో ఒక స్పూన్ వరకు పెసరపప్పు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మైసూర్ పప్పు, ఇప్పుడు ఒక స్పూన్ వరకు పొట్టు కందిపప్పు యాడ్ చేసుకుంటున్నాను. ఒక స్పూన్ మినపగుళ్ళు, గ్లాస్లో 5-6 బాదం వేసుకుంటున్నాను. ఇందులో వేరుశనగ గుళ్ళు కూడా వేసుకోవచ్చు, నేను వేసుకోవట్లేదు. వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న పప్పులన్నిటిని ఒక గిన్నెలో వేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత కాటన్ క్లాత్లో పెట్టి ఆరబెట్టేసుకోవాలి. 1 అవర్ పాటు ఎండలో డ్రై అవ్వాలి. తడి లేకుండా కంప్లీట్గా డ్రై అవ్వాలి. నేను చూపిస్తున్న విధంగా డ్రై అవ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి పప్పులన్నీ వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి. మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోతాయి. మీరు ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకుంటే 2 టైమ్స్ వేసుకొని వేయించుకోవచ్చు. నేను తక్కువ క్వాంటిటీ తీసుకున్నా కాబట్టి అన్నీ ఒకేసారి వేసి వేయించుకుంటున్నాను. లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది వేయించుకునేటప్పుడు. ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి. జీలకర్ర వేయడం వల్ల పిల్లలకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది, టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని మూత పెట్టి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. పౌడర్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పౌడర్ని జల్లించుకోవాలి. 1 ఇయర్ ఎబో బేబీస్కి అయితే జల్లించుకోవాల్సిన అవసరం ఏం లేదు, డైరెక్ట్గా పెట్టేసేయచ్చు. ఇప్పుడు జల్లించుకున్న పౌడర్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు ఉగ్గు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని 2 స్పూన్స్ సెర్లాక్ పౌడర్ తీసుకొని మిక్స్ చేసుకోవాలి. ఉండలేకుండా మిక్స్ చేసుకోవాలి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద మరొక గిన్నె పెట్టి ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. 1 ఇయర్ లోపు బేబీస్ అయితే సాల్ట్ యాడ్ చేసుకోవద్దు. 2-3 డ్రాప్స్ నెయ్యి వేసుకొని స్టవ్ ఆపేసి
మీ పిల్లలకు సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.